సినిమా మంచి ఉద్దేశంతో చేస్తే ద లవ్ ఇట్ గెట్స్ ఇస్ ఇమ్మెన్స్ అనిపించింది నాకు. ఐ రియలైజ్డ్ వాట్ సర్ వాస్ టాకింగ్ అబౌట్. ఆ రెస్పెక్ట్ అంటే ఏంటి నాకు అప్పుడు అర్థమైంది నాకు. ఇదంతా అయ్యాక ఇంకా ఓకే ఫెస్టివల్స్లో బాగా అయింది, ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకునే టైంకి ఓకే మన ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ ఫిల్మ్ వాళ్ళకి ఒక షో ఇద్దాం అనుకోగానే దానికి అనుకోకుండా శశి గారని మైత్రి శశి గారు వచ్చారు. ఒకసారి పార్కింగ్లో చెట్టు అడ్డంగా ఉందని కొట్టేసాను. నాకు అది గుర్తొచ్చింది, సినిమా చూసి గుర్తొచ్చి బాధ కూడా వేసింది, ఎందుకు కొట్టేసాను ఇప్పుడు బాధ వేసింది. మనం థియేటర్లో వేద్దాం అనేసి ఆయన చెప్పంగానే ఐ వాజ్ లైక్ ఓకే మైత్రి నా సినిమా ఎందుకు రిలీజ్ చేస్తారు, ఎంత ఉన్నా. అండ్ వన్ నెక్స్ట్ డే తపిత గారు కూడా ఫోన్ చేసి అవును థియేటర్కి వెళ్దాము సార్ కూడా సరే అన్నారు. అనగానే సార్ నేను చెప్పలేని మాటల్లో నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు నన్ను మైత్రి బ్యానర్లో చేస్తున్నావా అని ఒక యూ గేవ్ మీ సో మచ్ వాల్యూ అండ్ ద మూవీ సో మచ్ వాల్యూ. ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. అండ్ సుక్కు సార్ నాకు ముందు నుంచి ఒక్కసారి కూడా సుకుమార్ రేటింగ్స్ వేద్దామా అని ఒక్కసారి కూడా అడగలేదు. సినిమా అంతా చూసి ఇంకో 10 మంది చూసి బాగుందని చెప్పాక అప్పుడు చెప్పారు నాకు సుకుమార్ రేటింగ్స్ వేద్దాం. So I feel honored and I feel privileged to be the first woman to take Maitri and Sukumar ratings together, and I want more women filmmakers to make movies for Maitri and Sukumar ratings. మేము ఎప్పుడు పక్కనే ఆడుకుంటున్నాం, ఇప్పుడు వచ్చి మేము కూడా మెయిన్ గ్రౌండ్లో ఆడుకోవాలనుకుంటున్నాము. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ అ బిగినింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతా అయిపోయాక ఐఎమ్ సేవింగ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. సుగ్గు సార్ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు సక్సెస్ అంటే పెద్ద సినిమా చేయడమో లేకపోతే చాలా డబ్బులు సంపాదించడమో అనిపించేది నాకు. మిమ్మల్ని కలిసాక నాకు అర్థమైంది సక్సెస్ అంటే మనం ముందుకెళ్ళడం కాదు, మనతో పాటు 10 మందిని తీసుకెళ్ళడం అని. సార్ ఎప్పుడు ఆయన గురించి ఆలోచించరు, ఎప్పుడు పక్కన ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తారు, ఎప్పుడు నో చెప్పలేరు. ఈయన మొహమాటం ఏంటో అసలు ఏం అడిగినా నో చెప్పరు. ఎస్ చెప్పి తర్వాత ఇలా గింజుకుంటూ ఉంటారు, వీళ్ళకి ఎలా చెప్పాలి, ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని. అండ్ సార్ యు ఆర్ సో ఇన్నోసెంట్. మీరు ఒక చిన్న పిల్లడు మనకున్న innocence, purity. I don't know how you can be so intelligent and innocent at the same time. I don't know, you are one single piece. And thank you so much for inspiring us, and thank you very much. నేను ఒక్కసారి కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఏడవలేదు. ఇప్పుడు సినిమా రిలీజ్ పెట్టుకోవాలి. హ్యాపీ టియర్స్. Yeah, I'm getting really emotional, but thanks each and everyone. Thank you so much. ఎవరిదైనా పేరు మర్చిపోయి ఉన్నా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీవన్ హూ హెస్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిల్మ్, ఎస్పెషలీ పండు, మై హీరో, మై జాన్, మై జిగర్ కా తుకడా. I promise I'll always be there whenever you need me. I don't know how much I can say, and this is all I can say. Thank you. Padma, you've answered చాలా ఫోకస్ గా విన్నారు. యూర్ అన్ అమేజింగ్ నరేటర్ యాజ్ వెల్. సో వన్ క్వశ్చన్ టు యూ ఇస్, మూవీ చూసాక సుకుమార్ సార్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ టైం చూసాక నాకు గుర్తుంది, ఫస్ట్ సో సార్ అప్పటికి ఎప్పుడు మంచి కథ బాగా చేస్తావు అని చెప్పేవారు. సార్ సినిమా చూసాక నువ్వు నెక్స్ట్ డే నాకు యాక్చువల్లీ మార్నింగ్ పొద్దున్నే వాయిస్ మెసేజ్ ఉంది, నన్ను పథక అని పిలుస్తారు. సో పథక నువ్వు చాలా మంచి డైరెక్టర్వి పథక అంటే, సార్ ఇంక నేను చచ్చిపోతాను, ఇది చేయాలి నా జీవితానికి అంటే, ఓ 25 సినిమాలు తీసాక చచ్చిపోని పెట్టారు. సో అండ్ సుకృతిని చూసిన లైక్ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత రఫ్ కట్ చూసి సార్ నాతో
ఏంటి ఇది ఇలా చేస్తుంది, ఏం చెప్పావు దీనికి అన్నారు నాతో. దట్స్ వాట్ ఐ రిమెంబర్. బట్ సార్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ సుకృతి. ఆయన ఒక చిన్న క్లిప్ నన్ను అడిగి ఫోన్లో పెట్టుకొని అందరికీ చూపిస్తూ ఉండేవారు సెట్లో కూర్చొని. సో యా, దట్ వాజ్ హిస్ రియాక్షన్. హీ వాజ్ మోర్ ఆఫ్ ఎ ఫాదర్ దెన్ ఫిల్మ్ మేకర్. Thank you very much for giving And us this. you called him chief guest. He is not here as a chief guest. He is the father of Sukriti here today. But he's special in our hearts. Yeah. And thank you for everyone in the media for listening to me patiently. And thanks for everybody watching us online now. Thank you so much. Thank you very much.